స్టాక్స్ ఇంటర్డేలో ఈరోజు మనం ఐసిఐసిఐ బ్యాంక్ని ఒకసారి చూద్దామండి. ఇది 15 మినిట్స్లో ఇంటర్డే టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఎటువంటి సిగ్నల్ రాలేదు. అలాగే 5 మినిట్స్లో తీసుకుంటే మనకి స్టార్టింగ్లోనే ఒక చక్కని బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ అవుట్ ఫామ్ అయింది. ఇది బయింగ్ ఇండికేషన్ అనమాట. ఇక్కడ నుంచి ఉండండి మార్కెట్ అటు ఇటు మూవ్ అవుతూ చివరికి అప్ సైడే మూవ్ అయిందనమాట. అంటే చక్కగా మనకి మంచి ప్రాఫిట్ని అయితే ఈ సిగ్నల్ అనేది ఇవ్వగలిగింది అనమాట. అలాగే మనం ఇంకొక టైం ఫ్రేమ్ కూడా చూసుకోవాలి. ఇంటర్డేలో ఉన్నాం కాబట్టి అన్ని టైం ఫ్రేమ్స్ను ఒకసారి చెక్ చేసుకుంటూ మనం ఎంట్రీలు తీసుకోవాలండి. 3 మినిట్స్లో చూడండి మార్కెట్ బీన్ అయిన కొంచెంసేపటికి మళ్ళీ ఐసిఐసిఐ బ్యాంకు కిందకి డ్రాప్ అయింది. అక్కడ మనకి బై సిగ్నల్ లభించింది. అక్కడ నుంచి ఉండండి స్ట్రైట్గా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి బై సిగ్నల్ మంచి ప్రాఫిట్ జోన్లోకి క్లోజ్ అయినాయి అనమాట. అలాగే 1 మినిట్లో కూడా చూసుకున్నట్టయితే మనకు బై సిగ్నల్ చూడండి కొంతసేపు తర్వాత దాదాపుగా ఒక 5 మినిట్స్ అలా మూమెంట్లోనే వచ్చింది. కింద ఆ బాక్స్ కింద ఉన్నది మాత్రం ఎప్పుడూ కూడా మనము స్టాప్ లాస్గా నిర్ణయించుకోవాలండి. అలాగే మరి కొంతసేపటికి రెండో బై సిగ్నల్ కూడా వచ్చింది. అలాగే ఇంకా చివరికి వచ్చేసరికి ఇంకొక బై సిగ్నల్ వచ్చింది. ఇక్కడ సెల్లింగ్ అనేది ఎటువంటిది మనకు లేదనమాట. సో మనం మార్కెట్ ఎండింగ్లో మనం క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక స్టాక్ చూద్దాం, యాక్సిస్ బ్యాంక్ అండి. ఈ ఫస్ట్ 15 మినిట్స్లో చూసుకుంటే దాదాపుగా 12 గంటల ప్రాంతంలో ఒక బై సిగ్నల్ మాత్రమే వచ్చింది. ఇది కొంచెము లేట్గానే వచ్చినట్టే మనకి. అలాగే 5 మినిట్స్లో చూసుకుందాము. ఇది యాక్సిస్ బ్యాంక్లో స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఎటువంటి లేదు, కాకపోతే దాదాపు 12 అవుతున్న ప్రాంతంలో మనకు ఒక మంచి బై సిగ్నల్ వచ్చింది. అలాగే చివరి మూమెంట్లో ఒక సెల్ సిగ్నల్ వచ్చింది. అది టైం లేదు కాబట్టి ఈ బైని అక్కడ మనం సెల్ చేసుకొని ఆ రోజుకి ట్రేడ్ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ అలాగే 3 మినిట్స్లో కూడా చూస్తున్నాం. ఎన్ని ట్రేడ్లు చేసామని కాదండి, ఎంత క్వాలిటీ ట్రేడ్ చేసామనేది ఇంపార్టెంట్ అనమాట. మనకు 3 మినిట్స్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఎటువంటి బై సిగ్నల్ కానీ సెల్ సిగ్నల్ కానీ ఇక్కడ లభించలేదు అనమాట. అలాగే మనం 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళినప్పుడు మనకు ఒక బై సిగ్నల్ సెల్ సిగ్నల్ ఎక్కడ ఉన్నాయో వాటి ప్రకారము మనము మూవ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ మనం ఏ టైం ఫ్రేమ్ని ఫాలో అవ్వాలనేది మనకు డౌట్ రావచ్చు. మనకి 1 మినిట్లో సిగ్నల్ వచ్చినా తీసుకోవచ్చు, 3 మినిట్స్లో వచ్చినా తీసుకోవచ్చు, 5 మినిట్లో వచ్చినా తీసుకోవచ్చు. 15 మినిట్స్ అనేది కొద్దిగా డిలేగా అవుతుంది. ఇక్కడ 1 మినిట్ చూడండి చక్కని సిగ్నల్ ఎర్లీగా ఇచ్చింది అనమాట. అలాగే సెల్ సిగ్నల్ కూడా ఇచ్చింది. మార్కెట్ ఎండింగ్లో కూడా మనకు చిన్న బై ఇచ్చింది. మనం టైం లేదు కాబట్టి తీసుకునే ఇలాగా స్టడీస్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, రోజు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.